హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇదిగో ఈరోజండి నేను ఈ క్లాస్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే బుట్ట చేతులు ఎలా కుట్టాలి ఏంటి అన్నదే మా స్టూడెంట్స్ అడుగుతున్నారండి. ఇదిగో నేనైతే వాళ్ళకి బుట్ట చేతులు ఎలా పెట్టాలన్నది నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇదిగో పొడవు లూజు అయితే నేను తీసుకున్నాను. బుట్ట చేతులకు ఇంకా 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టి నేను కట్ చేశానండి. ఇక చూడండి, ఇప్పుడు ఎలాగా ఈ బుట్ట చేతులు ఎలా కుడుతున్నారు అన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఇదిగో చూడండి ఒకసారి, ఇది సెంటర్ పాయింట్ అండి. ఇది కూడా షోల్డర్ సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్కి దీన్ని ఇలా వేసి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకుంటే మనకు చూడండి, ఇదిగో ఇక్కడ 2 అంగుళాల క్లాత్ ఎక్స్ట్రా వస్తుందండి. ఈ 2 అంగుళాల క్లాత్తే మనం పెట్టే కుర్చీల్లో పోతుందండి. అప్పుడు అది మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేస్తున్నాను అన్నదే. చూడండి, కుర్చీలు ఎలా పోస్తున్నానో ఒకసారి చూడండి. మనం సరిగ్గా ఈ షోల్డర్ కాడికి 1 అంగుళం ఉన్నదనగా మనం దాన్ని మిషన్ ఆఫ్ చేసి మనం 1 అంగుళం కాడ నుంచి మనం కుర్చీలు పెట్టుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయినా సరే మనం కరెక్ట్గా చూసి మనం పెట్టచ్చండి. అసలు ఇందులో ఏమీ డౌట్ పడక్కర్లేదు. ఎంత రాని వాళ్ళు అయినా సరే జాగ్రత్తగా చూడాలండి. చూసి మనం ఎంత ఫోల్డ్ చేస్తున్నామో, కుర్చీలోకి మడతలోకి ఎంత పంపిస్తున్నామో చూడాలండి. చూస్తే అప్పుడు ఇదిగోండి, చూడండి నేను ఇలా పెట్టాను. మళ్ళీ ఈ చివరి కుదడికి ఎంత ఉందన్నది మనం చూసుకోవాలండి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. మనం వెంటనే మనం ఎంత నేర్చుకునే వాళ్ళైనా ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చెప్తామండి. ఇదిగో చూడండి, చూడండి కుర్చీలు ఎలా వచ్చినాయో. బాగా వచ్చిందండి, బాగా వచ్చింది. చూడండి, ఈ పప్పు కూడా చాలా బాగా లేచింది. చూడండి, ఓకేనండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియదు, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. ఓకే, బాబాయ్. మీ దుర్గా భవాని. చాలే ఇంకా బేబీగా మిషన్ బాగుంది. ఆపలేదండి.